త్రిత్వ సిద్ధాంతాన్ని స్థాపించటం కోసం ఎలాగైనా ఈ ట్రినిటీ అనే దాన్ని మనం క్రైస్తవ్యంలో చూపించాలి అనే ఒక ఆలోచనతో ప్రాచీన ప్రతులు మనంతా దేన్ని నమ్ముతాం. అందుకే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ప్రతిదానికి ఏది అడిగినా మూల భాష మూల భాష మూల భాష. తెలుగులో ఉన్నది అర్థం చేసుకోవడం చేత కానీ వాళ్ళేదో ఇతర భాషా ప్రవీణులైనట్లుగా ఆ భాషల్లోనికి వెళ్ళి అవేదో మహాజ్ఞాన సంగతులు ఇందులో లేనివి అందులో ఉన్నాయి అన్నట్లుగా ట్రూ ట్రాన్స్లేట్ అయ్యి వచ్చిన మన దగ్గరున్న భాషను కూడా నమ్మకుండా తెలుగు మీద మన దగ్గరున్న భాషల మీద అపనమ్మకను కలుగజేసి, అంటే ప్రతిదీ ఏదో మూల భాషలోనికి వెళ్ళిపోతే నిజం తెలిసిపోద్ది. ప్రాచీన ప్రతులు అంటే పురాతనమైన ప్రతులు, బైబిల్ను రాసిన వాళ్ళు ఆ వ్రాసిన ప్రతులను కూడా చాలా కూడా చూసి వ్రాసిన ప్రతులు ఉంటాయి. డెడ్ సీ స్క్రోల్స్ అన్నది ఉంది చరిత్రలో. మనం చూస్తే అక్కడ దొరికే చాలా పుస్తకాలు మృత సముద్రం దగ్గర. అయితే చాలా వరకు దొరికిన మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ యొక్క ఆ పుస్తకాలను, చర్మపు కాగితాలను మనం ఆలోచిస్తే అవి ట్రూ కాపీ, అంటే దగ్గర పెట్టుకొని కాపీస్ కావాలి కాబట్టి కాపీ 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 అంటే ఉన్నదాన్ని కాపీ చేసి రాశారు. ఎందుకంటే ఆ రోజు ముద్రణ యంత్రాలు లేవు, చదువుకోవాలంటే ఒక్క పుస్తకమే ఉంది, ఒక ప్రతి ఉంది. కాబట్టి బహుళ ప్రతుల కోసం, ఎక్కువ ప్రతుల కోసం వాళ్ళు ఏం చేసేవారంటే ఉన్నదాన్ని చూచి వ్రాసేవారు. కనుక ఇలా వాళ్ళకి దొరికిన ప్రతులలో ప్రాచీన ప్రతులు అంటారు. ఆ ప్రాచీన ప్రతులను దగ్గర పెట్టుకునే ముద్రణ అనేది జరిగింది. ఏమండి? బైబిల్ ప్రింటింగ్, బైబిల్ ముద్రణ అనేది ఆ ప్రతులను దగ్గర పెట్టుకుని చేశారు. దాన్ని చాలామంది ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంటున్నాయి కాబట్టి అందులో మార్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయం సమాజానికి చాలా కొద్ది మందికి తెలుసు, ఎందుకంటే విజ్ఞులైన వారు, ఆలోచించిన వారు. ఏమండి? అయితే మనం చరిత్ర చెప్పింది నమ్మేద్దామా? కానీ చరిత్ర చెప్పేది నమ్మడానికంటే ముందు అసలు బైబిల్ మనకు బేస్ కావాలి. ఎందుకంటే నాకు ఈ సందేహం వచ్చింది కూడా బైబిల్లోనిది చదివి నాకు ఈ సందేహం వచ్చిందండి. ఎందుకంటే మనకు ఆధారం బైబిల్, ఎవరి పుస్తకాలు. ఏమండి? వాటిని అథెంటిక్గా తీసుకోం మనం. ఎందుకంటే మనిషి వాడు సొంత జ్ఞానంతో రాస్తాడు, వాడు సొంత ఉద్దేశాలు అందులో రాసేస్తాడు. అదే దేవుడు రాయించిందా, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడిందా? అవి ఎప్పుడూ భావానికి వ్యతిరేకంగా ఉండవు, ఎప్పుడూ సత్యానికి సాక్ష్యాలుగా అవి నిలబడతాయి. కనుక ఈ ప్రాచీన ప్రతులలో వీళ్ళు ఏం చేశారు తెలుసా అండి? ప్రతులను కూడా మార్చే ప్రయత్నం చేశారు. అంటే ప్రతులలోనున్న విషయాలను కూడా మార్చే కుట్రపూరితమైన ఒక కోణం బయటపడింది.